రాబర్ట్ కియోసాకి నిన్న మాట్లాడుకున్నాం. మళ్ళీ రాబర్ట్ కియోసాకి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మెటల్ అనేది ఒక 200 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒక మనీగా వాడుకలోకి వస్తున్న తరుణంలో ప్రజెంట్ సిల్వర్ మాత్రం మెటల్ అనే సిల్వర్ మెయిన్ మనీ కంటే ఎక్కువ సిల్వరే ఎక్కువగా రాజ్యాన్ని ఏలుతుందని అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సిల్వర్ ఈజ్ ద సుపీరియర్ అనే ఒక వర్డ్ అయితే వాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పేదంటే ప్రజెంట్ సిల్వర్ అనేది ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న మెటల్ అనేది రాబర్ట్ కియోసాకి చెప్తుండ్రు. ఎందుకు సిల్వర్ అంతా స్పెషల్ అంటే సోలార్ ప్యానల్స్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఎలక్ట్రానిక్స్, ఏఐ అండ్ గ్రీన్ ఎనర్జీ, మెడికల్ ఎక్విప్మెంట్, ఇందులో ముఖ్యంగా సిల్వర్ లేకుండా ఈ పనులు అయితే జరగవు. కాబట్టి ప్రజెంట్ సిల్వరే సుపీరియర్. వివిధ ఇండస్ట్రియల్గా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓన్లీ ఆభరణాల కోసమే కాదు, ఇండస్ట్రియల్గా ఎక్కువ యూజ్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో సిల్వర్నే మీరు మెయిన్ మనీగా చూసుకోండి అండ్ కొనడం అయితే సిల్వర్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయండి అని ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత సిల్వర్ అనేది ఒక ఆభరణం కాదు, ఖచ్చితంగా అది ఒక అసెట్ ప్రజెంట్ ఉన్న దాంట్లో. ముఖ్యంగా ఆయన చెప్పేది అంటే సిల్వర్ ధర పోలిక చూసుకుంటే సిల్వర్ 1990లో సిల్వర్ వచ్చేసి పర్ ఔన్స్ వచ్చేసి $5 ఉంది. 2026లో ఔన్స్ వచ్చేసి $92 పర్ ఔన్స్ వచ్చేసి ఉంది. అంటే 1990లో $5 ఉంది, 2026లో $92లకు చేరుకుందని. అంటే ఇంచుమించు 18 రెట్ల వరకు అయితే సిల్వర్ పెరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇండస్ట్రియల్గా డిమాండ్ ఉండడం బాగా యూజ్ అవుతుంది కాబట్టి సిల్వర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. రాబర్ట్ కియోసాకి స్పష్టంగా ఏం చెప్తున్నారంటే 2026లో సిల్వర్ $200లకు రీచ్ అవుతుందని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇంచుమించు $100లకు దగ్గరగా ఉంది. అది $200లకు అయితే రీచ్ అవుతుందని అయితే చెప్తుండు. అని ఇంకో కాషన్ ఇస్తుండు. ఇది నా అభిప్రాయం మాత్రమే, కొంటారా కొనరా అనేది మీ ఇష్టం అని అయితే ఇన్వెస్టర్లకు అయితే ఒక అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది.